ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు. నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో భారీగా సంపాదించిన ఎర్రప్ప భార్య బ్యాంకు ఖాతాలో కోటికి పైగా నగదు, లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. ఇంటర్ చదివి మీ సేవా కేంద్రం ఏర్పాటు, నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలు, పట్టాదారు పుస్తకాలు కూడా తయారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సింగయ్య కేసులో జగన్ని తప్పించే కుట్ర అంటూ కేసుని తప్పుదారి పట్టించే యత్నంపై సమగ్ర దర్యాప్తును ఉన్నతాధికారుల ఆదేశం. జగన్ పర్యటిస్తున్న కారును ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త చీలి సింగయ్య మరణించిన కేసు నిర్వీర్యం చేసేందుకు ఈ ఘటనలో జగన్ ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్టు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఏడాది కిందట ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు కాసి 1.5 కోటి పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికంటూ 18న బైపాస్ జగన్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలెనికి చెందిన ప్లంబర్ సింగయ్యను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కారు కింద పడిన సింగయ్యను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత వైసీపీ కార్యకర్తలు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ కారును ఆపాడు. సింగయ్యను బయటికి తీశాక ముందుకెళ్లిపోయాడు. సింగయ్య కొద్దిసేపటికే కన్నుమూశారు. జగన్ కారు ఢీకొనడం వల్ల ఆయన మరణించాడని మాజీ సీఎంతో పాటు కారులో ప్రయాణిస్తున్న వైసీపీ నాయకులు విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, పేరు నాని, జగన్ కె నాగేశ్వరరెడ్డి, డ్రైవర్ రమణారెడ్డి తదితరులకు తెలుసు. ఈ విషయం బయటికి వస్తే రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బంది అవుతుందని భావించిన వైసీపీ నాయకులు కేసును తప్పుదో పట్టించేందుకు కుట్ర పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత తలసెల రఘురావు రంగంలోకి దిగినట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. జగన్ కాన్వాయ్లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాష్ అనుచెడ్డి కారును ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచెడ్డి కారు నెంబర్ను పోలీసులకు లీక్ చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసులు కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహన నెంబర్ని పోలీసులు ప్రకటించారు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అదే రోజు హడావిడిగా పోలీసులు ఏపీ 26CE0001 అనే నెంబర్ కలిగిన కారు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందినట్టు ప్రకటించేశారు. ఏ ఆధారంతో అలా ప్రకటించారంటే సమాధానం లేదు. అయితే నిఘా వర్గాలు ఆ రోజు జగన్ కాన్వాయ్లో పాల్గొన్న కారు నెంబర్లతో స్పష్టంగా వీడియో తీసి ఉన్నతాధికారులకు అందించాయి. అందులో పోలీసులు ప్రకటించిన ఈ కార్ నెంబర్ కూడా ఉంది. జగన్ పైకి కేసు రాకుండా తప్పించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు రంగంలోకి దిగి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. పైగా తాడేపల్లి సీఐ 24 గంటలు విజయవాడలో దేవినేని అనుచరి కారుని, డ్రైవర్ని, యజమాని అదుపులో తీసుకోవడం మరిన్ని సందేహాలకు దారితీసింది. వారిని విచారిస్తున్న సమయంలోనే సింగయ్య జగన్ కారు ఢీకొన్న వీడియోలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో 18, 19 తేదీల్లో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన ఉన్నతాధికారులు వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునికి ఆదేశించారు. దర్మిలా ఆ తేదీల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలతో పోలీస్ శాఖలు ఎవరి టచ్లోకి వెళ్లారని తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు పోలీసులు తీసిన డ్రోన్ విజువల్స్, అదేవిధంగా స్థానికులు సెల్ ఫోన్లో తీసిన వీడియో ఫుటేజీలో జగన్ కారు ఢీకొని సింగయ్య మరణించిన విషయం స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలు బయటకు రాకుండా ఉన్నట్టయితే దేవినేని అవినాష్ అనుచరుడి కారు ఢీకొని సింగయ్య చనిపోయిన నిర్ధారించి కేసు క్లోజ్ చేసేవారు. వారిని విచారిస్తున్న క్రమంలోనే జగన్ కారు ఢీకొన్న వీడియో విజువల్స్ బయటకు వచ్చినాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.